విడవలూరు మండలం పెద్దపాలెం గ్రామంలో పంపింగారి నాగభూషణానికి సంబంధించిన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇంట్లో ఉన్న వస్తువులు 3.5 లక్షల నగదు, 7 సవర్ల బంగారు, ఆస్తి పత్రాలు అగ్నికి ఆహుతైనాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్వామి మాలాధారణలో ఉన్నందున ఇంటికి తాళం వేసి పక్క ఇంట్లో పడుకొని ఉండగా అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దంతో ఇంట్లో మంటలు చెలరేగాయని, గ్యాస్ సిలిండర్ పేలిందని ఊహించి భయంతో ఇంట్లోకి వెళ్లలేకపోయామని స్థానికులు మంటలు ఆర్పిన తర్వాత చూడగా అప్పటికే ఇంట్లో ఉన్న మొత్తం పరికరాలు, నగదు, బంగారం, ఆస్తిపత్రాలు కాలిపోయాయని బాధితుడు తెలిపారు. వాడండి సార్ సరే 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 ప్రయోగం చేస్తున్నా వాడి భయం, సర్పంచ్ భయం అనుకో, నాకేం భయం కాదే. వాడి సర్పంచ్ వాడి భయం వాడికి, నాకేం భయం మాకు. వచ్చాడు మనకి ఏదో చూపించాం, వచ్చాం అంతే. మనదేముంది మర్యాద. టీవీ కానీ మాట్లాడుతురా మేము కూలి పనికి వెళ్ళేవాళ్ళము. కూలి పనికి వెళ్ళి సంపాదించుకొని రూపాయలు పెట్టుకుని మొదలు పెట్టుకున్నాము. ఏదో ఇల్లు కట్టుకోవాలని పక్కన రేక్ షెడ్లు వేసుకున్నాము. దాంట్లో ఉండే లోపల వస్తువులు అన్నీ ఇటుకు ఉండే లోపల గ్యాస్ కొత్త సిలిండర్ తెచ్చి పెట్టుకున్నాము. ఆ సిలిండర్ పేలిన వల్ల పిల్లకాయలకి నష్టాలు, భారీ నష్టాలు ఏం కాకుండా ఇంట్లో వస్తువులు, డబ్బులు, ఇంట్లో సామాన్లు అన్నీ తగలిపోయిన వల్ల దానివల్ల కొంచెం రోడ్ల మీద పడ్డాము. అదే దయచేసి మీరు ఎవరైనా నాయకులు ఉంటే మాకు ఏదైనా న్యాయం చేసేవాళ్ళు. నష్టం ఎంత జరుగుతుంది? ఇంచుమించు చెప్పలేము ఎంత అని. అమౌంట్ అయితే ఒక 3.5 లక్షలు, బంగారం ఒక 7 సవర్ల బంగారం అన్నీ జరిగింది. కాగితం పోతారు. సరే ఊట్కూరు పెద్దపాలెం గ్రామంలో నిన్న రాత్రి 11 ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలటం వల్ల టెంపరీగా వేసుకున్నటువంటి ఒక రేకులు కాలిపోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు భద్రపరుచుకున్నటువంటి బంగారు అయితేనేమి, డబ్బు అయితేనేమి, మొత్తం బీరువా మొత్తం కాలిపోవడం జరిగింది. కాబట్టి బీరువాలో ఉన్న వస్తువులు కూడా కాలిపోయాయి. అయితే అదృష్టవశాత్తు ఎక్కడ
ప్రాణ నష్టం కానీ జంతు నష్టం కానీ జరగలేదు. దీని మీద కొంచెం చూడటం జరిగింది. రిపోర్టు శ్రీ రాజీవ్ గారికి పంపిస్తాం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఒక ఊరిళ్ళకి మాత్రమే మనకి శాంక్షన్ చేసేటువంటి జీవో ఉంది. దీనికి గ్యాస్ రేకులు కానీ వీటికి లేదు. అయినా రిపోర్ట్ మాత్రం ఆర్డీఓ గారికి పంపిస్తాం.